సమూయేలు రెండవ గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్య వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఇంతవరకు మీ దాసుని బలపరిచి మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానానికై స్తోత్రాలు ప్రభువా. వాక్యము ప్రతి హృదయములో ఫలించే కృపను దయచేయండి. అల్పుడనైన నన్ను నిలిపి మీ మాటలను, శ్రేష్టమైన మీ మాటలను మీ బిడ్డలకు మీరే అందించండి. రక్షణ కార్యము ప్రతి హృదయములో జరిగించమని క్రీస్తు ప్రభు అత్యున్నత నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సమూయేలు రెండవ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం దైవ గ్రంథంలో నుండి మనం చదివాం. అక్కడ ఒక వ్యక్తి పేరు వివరిస్తూ ఉన్నాడు. అతని పేరేమిటి? అబ్షాలోము. ఎవరి అబ్షాలోము? అబ్షాలోము ఎవరంటే దావీదు కుమారుడు, రాజైన దావీదు కుమారుడు. అబ్షాలోము అంటే అర్థం ఏమిటి అంటే సమాధానమునకు తండ్రి అని అర్థం. అబ్షాలోము అంటే అర్థం ఏమిటి? సమాధానమునకు తండ్రి. అంటే అబ్షాలోము ఎక్కడుంటే అక్కడ ఏముండాలి అమ్మ చెప్పండి? సమాధానం. అతను ఎక్కడుంటే అక్కడ ప్రజల్లో ఏముండాలి? సమాధానం. ఆ సమాధానమును పంచేవాడుగా, సంతోషాన్ని, నెమ్మదినిచ్చేవాడుగా ఉండాలి. మనం కూడా పేర్లు పెడతాం. సమాధానమ్మ. ఈమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం పెడుతుంది? చెప్పండి, ఏం పర్లా, ఆమె ఏం అందలే మిమ్మల్ని. ఎక్కడికి వెళ్తే అక్కడ పుల్లలు చక్కగా గొడవలు పెట్టి వస్తుంటుంది. పేరేంటి? సమాధానమ్మ. ఉయ్యూరు దగ్గర ఒక గ్రామంలో ఒక సంఘం ఉంది. అయ్యగారు స్థాపించిన, పరిచర్య చేసి చక్కగా కట్టిన సంఘం. అక్కడ ఒక ఆవిడ పేరు ఆరోగ్యమ్మ. ఏ రోజు ఆరోగ్యం లేదు ఆమెకి. ఆమెకి ఏం పేరు పెట్టాలి? అబ్బా, మీకు బాగా తెలుసు, పేర్లు బాగా పెడతారు మీరు అందరికీ. పేరు పెట్టుకుంటున్నాం కానీ దానికి తగిన జీవితము ఉండట్లేదు మనకి. బైబిల్ పేర్లే, దేవుని పేరే, కానీ దానికి తగిన జీవితం మాత్రం జీవించలేకపోతూ ఉన్నాం. ఒక ఆయన ఒకరోజు, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. ట్రైన్లో ప్రయాణం చేస్తూ టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్ చూపించాను. ఒక అతను నేను కూర్చొని ఉండగానే అటు పరిగెత్తాడు, మళ్ళీ ఇటు పరిగెత్తాడు. ఏంటి అంత హడావుడిగా వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. మొత్తానికి నేను కూర్చున్న సీటు దగ్గరే టికెట్ కలెక్టర్కి ఎదురయ్యాడు అతను. నా టికెట్ చూశాడు ఆయన. సరే అన్నాడు. మీదేదన్నాడు. ఎక్కడుంది టికెట్టే? ఏం నీ పేరేంటన్నాడు. దావీదండి. అబ్బా అబ్బా అబ్బా, పేరేంటి? పేరుకు తగిన జీవితము జీవించని స్థితి. అబ్షాలోము సమాధానమునకు తండ్రి, కానీ అసలు అతని జీవితంలో సమాధానం లేదు. అసలు ఎవరిని సమాధానంగా కూడా బ్రతకనిచ్చినవాడు కాడు. ఏం చేశాడు అబ్షాలోము?
తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఉండగా రాజైన దావీదునే సింహాసనము నుండి తరిమివేసినవాడు. ఏంటి అబ్షాలోము ఉద్దేశం ఏమిటి? ఏం చేయాలని అతని ఉద్దేశం? సింహాసనం మీద అతను కూర్చోవాలని అతని ఉద్దేశం. ఏంటి అతని ఉద్దేశం? సింహాసనం మీద నేను కూర్చోవాలి. ఎవరున్నారు సింహాసనం మీద అప్పటికే? దావీదు, పోరాట యోధుడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. సౌలు కుటుంబాన్ని దేవుడు త్రోసివేసి ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదుని ఏర్పరచుకుంటే, ఏర్పరచబడిన వానిని సింహాసనం మీద నుండి తోసివేసి ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు? అబ్షాలోము కూర్చోవాలని పన్నాగము పన్నాడు. రోజు ఉదయాన్నే ఆ గేటు దగ్గర కూర్చుంటాడు. రాజుగారి దగ్గరికి ఇబ్బందికర పరిస్థితుల్లో వస్తుంటారు సమస్యలు చెప్పుకోవడానికి. వారందరినీ తన వైపు రండి, నేను మీకు తీర్పు తీరుస్తాను. అక్కడెవరు సరైన తీర్పు తీర్చేవాళ్ళు లేరు, మీరు నా దగ్గరికి రండి. వారందరినీ తన వైపు ఆకర్షించుకొని మాటల చేత ప్రజలను మోసగించి ఏం చేశాడు? చివరికి దావీదునే, ఎవరిని? దావీదునే సింహాసనం మీద నుండి తరిమివేశాడు. ప్రజలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానం అందింది. అమ్మో, నేను ఇక్కడే ఉంటే వాడు ఏం చేస్తాడు, నన్ను బ్రతకనివ్వడని చెప్పి దావీదు సింహాసనాన్ని విడిచి పారిపోయాడు. సమాధానము లేకుండా చేశాడు. పేరుకైతే సమాధానమునకు తండ్రి, కానీ ఏమాత్రము సమాధానము అతని జీవితంలో లేదు, రాజ్యములో లేదు. తండ్రి రాజైన దావీదుకు కూడా సమాధానము లేకుండా చేశాడు. మనం ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నాం? నెమ్మది కొరకు, సమాధానం కొరకు లోకములో వెతుకుతూ ఉన్నావు. సమాధానము కొరకు లోకములో ప్రయాసపడుతూ ఉన్నావు, కానీ లోకములో నిజమైన నెమ్మది లేదు. ఏ నెమ్మది అన్నాను నేను? నిజమైన నెమ్మది లేదు. లోకంలో కూడా నెమ్మది ఉంటుంది. ఏముంటుందమ్మా? లోకంలో కూడా నెమ్మది ఉంటుంది, కానీ అది నిజమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి, సహజంగా పేషెంట్స్ని అడుగుతాం, సిగరెట్ కాలుస్తారా, మందు తాగుతారా అని అడుగుతాం. పురుషుల్ని అడుగుతాం అనుకుంటున్నారా ఏంటమ్మా? వీళ్ళు అంటారు, అయ్యా మేము అసలే కష్టపడి పనిచేస్తాం, రోజంతా కష్టపడి పనిచేసి కొంచెం ఆ బాధ, ఒళ్ళు నొప్పులు, ఈ బాధ మర్చిపోవడానికి ఏం చేస్తాం, రాత్రికి కొంచెం. నేను చెప్పరేంటి, తెలియనట్టు చూస్తున్నారు వీళ్ళు. రోజు ఆ డ్యాన్సులు, డ్రామాలు మీకు తెలియదు ఏంటి ఇంట్లో? నిజమే, నువ్వు కష్టపడి వచ్చావు, ఇబ్బంది ఉంది, శరీరం అంతా అలసిపోయింది, శరీరం అంతా కూడా నొప్పులు, ఇంట్లో బాధ ఉంది, నిజమే, సమస్యలు ఉన్నాయి. కొంచెం మందు దాగి పడుకున్నావు, ఉదయం లేచిన తర్వాత నీ సమస్యలు పోయినాయా? సమస్యలన్నీ తీరిపోయినాయా? లేదు కదా. ఇంకా ఏమవుతుంది? నీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది, ఇంకా క్రొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. లోకములో నెమ్మది ఉందనుకుంటున్నావు, అది నిజమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. ఎవరిస్తారు నిజమైన నెమ్మది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమాధానము దయచేవాడు, నెమ్మదిని దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతే. చదువుదాం యోహాను సువార్త
20వ అధ్యాయం 19వ వచనం నుండి చదువు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, అదిగో ఏమిటి అక్కడ పరిస్థితి, అక్కడ సందర్భం ఏమిటి? అప్పటి వరకు శిష్యులు ప్రభుతో కలిసి జీవించారు, ఆయనతో కలిసి నడిచారు, అబ్బా చాలా సంతోషంగా ఉన్నారు, ప్రభువే ఉన్నాడు మాకు, అసలు ఇక భయపడాల్సిన అవసరము లేదనుకున్నారు. ఏం జరిగింది? ఆయన మరణించాడు, ఆరోహణమై మరణమును జయించి తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటి? ప్రభువే లేడు మాతో. అప్పటి వరకు ఎవరినైతే చూసుకొని ధైర్యంగా ముందుకెళ్ళామో ఆయనే లేడు మాతో. ఏం చెయ్యాలి? ఏమి చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి దిక్కు తోచక భయంగా లోపల కూర్చొని ఉన్నారు. భయపడుతూ ఎవరేం చేస్తారో, ఎవరు ఏ హాని చేస్తారో అని భయంగా లోపల గదిలో తలుపు వేసుకొని కూర్చొని ఉంటే ఎవరు వచ్చారు వారి దగ్గరికి? యేసు వచ్చి వారి మధ్యను నిలిచి సమాధానము కలుగును గాక. అంతే. మీకేం కలుగును? సమాధానం. చెప్పండి అన్నమాట. ఏం కలుగును? సమాధానము కలుగును గాక. ఈ దినాల్లో మనకు కావాల్సింది సమాధానం. హృదయాల్లో మనకు కావాల్సింది నెమ్మది. అంత గందరగోళ పరిస్థితి, హృదయం అంత కలవరం, ఆందోళనతో నిండి ఉంది. మనకు కావాల్సింది నిజమైన సమాధానం. వారంతా భయపడి ఆ గదిలో తలుపేసుకొని లోపల కూర్చొని ఉంటే ప్రభు వచ్చి మొట్టమొదటి మాట ఏం పలికాడమ్మా? మీకు సమాధానము కలుగును గాక. సమాధానము దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చదవండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను తన ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము, మరలా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఏమని? మీకు సమాధానము కలుగును. అంతే. మరలా నేను ఒక మాటే చెప్తాను, మీకేం కావాలి? సమాధానం కావాలి. అలసిపోయిన జీవితం, అంత కలవరముతో నిండిన హృదయం, మీకు సమాధానము కలుగును గాక. నిజమైన నెమ్మది, సమాధానము దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పేరేమిటో మనకు తెలుసు కదా. ఆయన పేరేమిటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చెప్పండి. సమాధానకర్తయగు అధిపతి. ఆయన పేరే సమాధానం. సమాధానమును దయచేవాడు ఆయనే. సమాధానమునకు అధిపతి ఆయనే. ఆయన సన్నిధికి మనం చేరువస్తే, హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తే నిజమైన నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకు దయచేస్తాడు. పాపము హృదయములో ఉన్నంతకాలం, పాపము హృదయములో దాగి ఉన్నంతకాలం హృదయములో ఏముండదు? నెమ్మది ఉండదు. కలవరానికి గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది. పాపము ఉన్నంత కాలము మనసులో నెమ్మది లేని స్థితిని ఎదుర్కొంటావు. ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే, హృదయం అంతా తెరచి ప్రభువుకు అప్పగిస్తే, ప్రభు పాపమును తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిజమైన నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకు దయచేస్తాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం కూడా చదువుదాం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు. ఎవరంట ఆయన? 16వ వచనం చదువుతున్నాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. అంతే. ఎప్పుడు సమాధానం ఇస్తాడంట? ఎప్పుడు ఇస్తాడు? ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాడు.
ఎలాంటి విషయాల్లో ఇస్తాడంట? అన్ని విషయములలో ప్రతి విధముగా కూడా మీకు సమాధానమును కలుగు చేస్తాడు. సమస్య రాగానే, శ్రమ రాగానే ఎవరి దగ్గరికి రావాలి? అమ్మ, ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికే రావాలి. ఆందోళనకర స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఎవరి దగ్గరకు రావాలి? ప్రభు యొద్దకే రావాలి. అన్ని విధములుగా, అన్ని వేళల, ఎల్లప్పుడూ మీకు సమాధానమును ఆయన దయచేయును. సమాధానకర్త ఆయన. అబ్షాలోము పేరు మాత్రము సమాధానము, కానీ అసలు అతని జీవితంలో సమాధానమే లేదు. రాజ్యములో కూడా అసలు సమాధానము లేకుండా చేసినవాడు. కానీ మన ప్రభు, ఆయన పేరే సమాధానకర్త. ఆయన మనకు ఏమిచ్చాడు? సమాధానమును దయచేసినవాడు. పాపమును తీసివేసి తన రక్తములో మన ప్రతి పాపమును కడిగివేసి నెమ్మదిని, సమాధానమును ప్రభు దయచేస్తాడు. అబ్షాలోమును గూర్చి రెండవ మాట మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొదటిగా అబ్షాలోము అంటే సమాధానమునకు తండ్రి అని అర్థం. రెండవ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తరువాత 13:1 దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అనునొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అబ్షాలోము. ఎవరంట అబ్షాలోము? అబ్షాలోము ఎవరు అని చెప్పాలంటే దావీదు కుమారుడు. అంతకంటే మరొక మాట చెప్పాలంటే ఎవరి అబ్షాలోము అంటే రాజకుమారుడు. ఎవరు? రాజపుత్రుడు. ఎవరితను? రాజవంశీకుడు. అవును. ఎవరంట ఇతడు? రాజైన దావీదు కుమారుడు గనుక ఏమని పిలవాలి? రాజపుత్రుడు అని పిలవాలి, రాజవంశస్థుడని పిలవాలి. ఎవరి అబ్షాలోము? రాజపుత్రుడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు? తూర్పు దేశము నుండి ఎవరు వచ్చారు చెప్పండి? జ్ఞానులు బయలుదేరి వచ్చారు. వారు రాజు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతూ ఉన్నారు? ఏమని అడిగారమ్మా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అదేంటి? వాళ్ళ తండ్రి ఏమన్నా రాజా? ఏమని అడుగుతున్నారు? యూదుల రాజేడి, యూదుల రాజేడి అంటున్నారు. ఆయన తండ్రి రాజా? కాదే. కానీ ఎవరైనా రాజు, ఆయన రాజులకు రాజు, పుట్టుకలో రాజే. ఎవరైనా పుట్టుకలో రాజు. అంతేకాదు మరణములో కూడా ఆయన రాజే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం కూడా చదువుదాం. అబ్షాలోము రాజపుత్రుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుకలో రాజు, మరణించేటప్పుడు కూడా రాజే. మత్తయి సువార్త 27:37. ఇతడు యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన శిలువ పైన రాసి ఆయన తలకు పైగా రాసి ఆ తలకు పైగా పెడుతున్నారు. ఒక ప్లేట్ పెడుతున్నారు, ఒక నేమ్ ప్లేట్ లాగా. ఏమని? ఇతడు యూదులకు రాజు. మరణించినప్పుడు కూడా ఎవరైనా రాజే. పుట్టుకలో రాజు, మరణములో రాజు. అంతేనా? మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. తిరిగి రావడము కూడా ఎలా వస్తాడు? రాజుగానే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. పుట్టుకలో రాజు, మరణములో రాజు, తిరిగి రాబోతూ ఉన్నాడు. రాజులకు రాజును. ఎవరంటీనా? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
రాజుగానే తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఎలా రాబోతున్నాడు? రాజులకు రాజు. అవును, అబ్షాలోము రాజపుత్రుడే. ఎంతకాలము జీవించినంత కాలము రాజపుత్రుడని చెప్పుకుంటాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుకలో రాజు, మరణములో రాజు, తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎలా? రాజులకు రాజుగా రాబోతూ ఉన్నాడు. మరణములో రాజు అంటున్నాం. రాజు ఎలా అవుతాడండి? ఎలా కనబడుతున్నాడు ఆయన? ఎలా కనబడుతున్నాడు ఆయన? దిక్కులేని వాడుగా కనబడుతూ ఉన్నాడు. భయంకరమైన స్థితిలో కనబడుతూ ఉన్నాడు. మనందరి కొరకు రాజులకు రాజు తన్ను తాను తగ్గించుకొని నరరూపమును ధరించిన వాడై ఆ కలువరి శిలువలో మన కొరకు ప్రాణము పెట్టినవాడు. అబ్షాలోమును గూర్చి 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మొదటిగా అబ్షాలోము అర్థం ఏమన్నాను? పేరుకు సమాధానమునకు తండ్రి. కానీ అతని జీవితంలో సమాధానం లేదు, రాజ్యములో సమాధానము లేదు. అంతేకాదు తండ్రికి కూడా సమాధానము లేకుండా చేసినవాడు. రెండవది, అబ్షాలోము ఎవరు? రాజపుత్రుడు. ఎంతకాలం? అతను బ్రతికినంతకాలం 60 ఏళ్ళు, మహా అయితే చెప్పండి 70 ఏళ్ళు. ఇంకా బతికితే 90 యుద్ధ మీకు. బ్రతికినంత కాలమే రాజు అని పిలువబడతాడు. కానీ రాజకుమారుడని మన ప్రభు అయితే పుట్టుకలో రాజు, మరణములో రాజు, మరలా రాజుగా తిరిగి రాబోతూ ఉన్నాడు. మూడవ మాట అబ్షాలోమును గూర్చి గమనిద్దాం. చూడండి, అదే సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు, అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. ఎంతో చక్కగా రాశాడు ఆ మాట. అబ్షాలోము ఎలాంటి వాడు? సౌందర్యవంతుడు. కానీ అది ఏ సౌందర్యమును గూర్చి వివరించాడు? ఏ సౌందర్యం అది? అది బాహ్య సౌందర్యం. అమ్మ, ఏ సౌందర్యం? బాహ్య సౌందర్యం. మీరు ఒక వ్యక్తి పేరు చెప్పాలి. ఇప్పుడు ఈయన వెళ్ళి కూర్చున్నాడు ఒకళ్ళ ఇంట్లో. కూర్చొని, ఏమయ్యా మీ అబ్బాయిలు ఎవరున్నారు, తీసుకురా నా దగ్గరకు అన్నాడు. ఒకడిని తెచ్చాడు. మంచి పర్సనాలిటీ, ఇంత ఎత్తున్నాడు, బాగున్నాడు చూడ్డానికి. అసలు ఈయన అనుకున్నాడు, అబ్బా దేవుడు ఇతన్నే ఏర్పరచుకున్నాడు అనుకున్నాడు. ఎవరిని గురించి చెప్తున్నాను? ఎవరిని గురించి చెప్తున్నాను? కుర్చీల్లో కూర్చున్న ఆయన ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు. సమూయేలు వెళ్ళాడు, యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయి, నీ కుమారులు నా దగ్గరకు తీసుకొని రా, దేవుడు పంపించాడు నన్ను, అందరినీ వరుస పెట్టి తీసుకురమ్మన్నాడు.
ఒకడిని చూసి మొదటోడిని చూసి అనుకున్నాడు సమూయేలు, అబ్బా అబ్బా వీడేంటి ఇంత బాగున్నాడు, అసలు ఇశ్రాయేలుకు కాబోయే రాజు ఇతనే. సమూయేలు, నేను పై రూపమును లక్ష్య పెట్టువాడను కాను, బాహ్య సౌందర్యమును చూచువాడు కాడు మన దేవుడు. బయటికి చూసి అబ్బా పిల్లోడు మంచోడయ్యా, అబ్బాయి బంగారం అండి అని చేసాము ఒక అమ్మాయికి. నెలే, గట్టిగా నెలే, నేను ఉండను గాక ఉండనంది ఈ అమ్మాయి. ఒరే ఒరే ఒరే, నేనే చెప్పాను వాళ్ళకి అబ్బాయి ఎవరని. మరి ఏం నాకేం తెలుసు, చూస్తే ఎట్ట కనబడ్డాడు, బంగారమే. మన దగ్గరే బాప్తిస్మం తీసుకున్నాడు, నెమ్మదస్తుడు. ఇంట్లో మాత్రం సైలెంట్ కాదు, వైలెంట్. హింసించేశాడంతే, పిల్లని హింసించేశాడు. నా వల్ల కాదు, నేను ఉండను గాక ఉండనని చెప్తుంది వచ్చి. పై రూపము కాదు ప్రభు చూసేది, నీ అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు. ఎలా ఉంది మన హృదయం, ఎలా ఉంది మన జీవితం, అంతరంగము ఎలా ఉంది, మనలను మనం పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలులో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు లేనే లేడు. అబ్బా బయటకి బాహ్యముగా సౌందర్యవంతుడు, కానీ లోపల హృదయమంతా కుళ్ళు, హృదయమంతా కుట్ర, పనికి మాలిన హృదయం. అది దేవుడు మెచ్చే హృదయము కాదు, దేవుడు మెచ్చే జీవితము కానే కాదు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన సౌందర్యము గలవాడు అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. నిజమైన సౌందర్యము గలవాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు ఆయన. అది ఆ సౌందర్యం కోరుతున్నాడు ప్రభు, ఆత్మీయ సౌందర్యమును కోరుతున్నాడు. మన జీవితంలో పరిశుద్ధతను కోరుతున్నాడు ప్రభు. ఆయన రక్తములో కడుగబడితే, పాప క్షమాపణ పొందితే పరిశుద్ధతను ప్రభు దయచేస్తాడు. రక్షించబడి కూడా వెనకడుగు వేస్తున్నావు, ఇంకా పాపములో జీవిస్తూ ఉన్నావు, లోకములో జీవిస్తున్నావు. ప్రభు నిజమైన సౌందర్యమును, ఆత్మీయ సౌందర్యమును ఈ రాత్రి కోరుతూ ఉన్నాడు. ఏమిటా ఆత్మీయ సౌందర్యం? అదే పరిశుద్ధత. పరిశుద్ధతను ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అబ్షాలోమంత సౌందర్యవంతుడు మరొకడు లేడు, కానీ అది బాహ్య సౌందర్యం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. పవిత్రుడును, ఆహా ఎవరైనా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక, పరిశుద్ధుడు ఆయన, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. గమనించాలి, ఆయన అంతరంగములో సౌందర్యవంతుడు. ఎవరైనా ఆయన పరిశుద్ధుడు. మన నుండి ఏం కోరుతున్నాడు? ఆయన పరిశుద్ధతనే కోరుతూ ఉన్నాడు. పాపమును తీసివేయడానికి లోకానికి దిగి వచ్చినవాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్నవాడు మనలో పరిశుద్ధతను కోరుతూ ఉన్నాడు. పాపమును విడిచిపెట్టాలి. రాత్రి ప్రభు పాద సన్నిధి యొద్ద పాప జీవితం అంతటిని విడిచిపెట్టి పరిశుద్ధతతో ప్రభువులో ముందుకు కొనసాగాలి. అబ్షాలోము జీవితం 3 మాటలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మొదటిగా అబ్షాలోము అంటే సమాధానమునకు తండ్రి అని అర్థం, కానీ అతని జీవితంలో సమాధానమే లేని స్థితి. తర్వాత అబ్షాలోము ఎవరు? రాజపుత్రుడు.
మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకలో రాజు, మరణములో రాజు, తిరిగి రాజులకు రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. అబ్షాలోము ఎలా ఉన్నాడంట? సౌందర్యవంతుడు, కానీ అది బాహ్య సౌందర్యం మాత్రమే, అంతరంగ సౌందర్యము కాదది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడు? నిజమైన సౌందర్యము గలవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. మనలో కూడా అలాంటి పరిశుద్ధతని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కొంతకాలం అబ్షాలోము దావీదుకు హాని చేయాలని, దావీదును చంపి సింహాసనాన్ని అధిష్ఠించాలని కుట్ర చేసి తనతో మనుష్యుల్ని ఏర్పరచుకొని దావీదునే తరిమాడు. ఏం జరిగింది? మనం చదివిన వాక్య భాగానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు, కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకులకు ఎదురాయను, దావీదు సేవకులకు ఎదురాయను. కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము. జాగ్రత్తగా గమనించాలి. కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము క్రింద నుండి చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వ్రేలాడుచుండగా, ఆకాశమునకును భూమికి మధ్య వ్రేలాడుచుండగా ఏం జరిగిందంట? ఆకాశమునకును భూమికి మధ్య వ్రేలాడుచూ ఉండగా. ఎక్కడున్నాడు అబ్షాలోం అమ్మ ఇప్పుడు? అబ్షాలోం ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ కూలర్లో ఉన్నాడా? మరింత కట్ట చూస్తారు, నా వైపు చూడండి. ఎక్కడున్నాడు అబ్షాలోం ఇప్పుడు? ఆకాశమునకును భూమికి మధ్య వ్రేలాడినవాడు, వ్రేలాడుతున్నవాడు. అతని జుట్టు ఆ చెట్టు కొమ్మకు చిక్కుకుపోయింది, పైకి వెళ్ళిపోయాడు. వ్రేలాడుతున్నాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. వ్రేలాడుతున్నవాడు అబ్షాలోము. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వ్రేలాడుతూ ఉన్నాడు. దేని కొరకు వ్రేలాడుతున్నాడు అమ్మ? అబ్షాలోము తాను చేసుకున్న పాపమది. కానీ మన ప్రభు అయితే ఏ పాపము ఎరుగనివాడు. ఎవరి కొరకు వ్రేలాడాడు? మనందరి కొరకే సిలువలో వ్రేలాడినవాడు. మానవ పాప శిక్షను భరించి, శిక్షను దూరపరచడానికి మనందరి కొరకు సిలువలో వ్రేలాడినవాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి చెప్పండి, అసలు ఇక శిక్ష లేదంతే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. భూమికి ఆకాశమునకు మధ్య వ్రేలాడినవాడు. గలతీ పత్రిక 3:13 నుండి చదువుదాం. హలో, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును, వ్రేలాడినవాడు ఎక్కడంట? మ్రాను మీద వ్రేలాడినవాడు శాపగ్రస్తుడు. ఆయన రాజు అని చెప్పుకున్నాం, రాజులకు రాజు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వ్రేలాడుతూ ఉన్నాడు. మ్రాను మీద వ్రేలాడినవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. మన కొరకు పాపశిక్షను భరించినవాడు, మానవునికి రక్షణ దయచేయడానికి ఆ శాపమంతా తన మీద మోసినవాడు శాపగ్రస్తుడిగా ఆ సిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు. మనుష్యులు చూడనొల్లని వానిగా, వ్యాధిని అనుభవించు వానిగా, వ్యసనాక్రాంతుడిగా ఆ సిలువలో మన కొరకు వ్రేలాడుతున్నవాడు. అబ్షాలోము
వ్రేలాడాడని దైవ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. దేనివలన? తాను చేసిన తప్పుల వలన ఆ శిక్ష అనుభవించాడు. కానీ మన ప్రభు అయితే ఏ పాపము లేనివాడు, మానవ శిక్ష అంతటిని భరించి అమ్రాను మీద మన కొరకు వ్రేలాడినవాడు. ఏం జరిగింది? అబ్షాలోము వ్రేలాడుతూ ఉంటే ఎవడో ఒకడు చూసి పరిగెత్తుకొని చెప్పాడు వచ్చి, అబ్షాలోమును చూశాను నేను, ఏం జరుగుతుంది? వ్రేలాడుతున్నాడు, ఏ గతి లేని స్థితిలో కొట్టుకుంటా ఉన్నాడు, కిందకి దిగలేడు, ఆ పైన ఎక్కడో వ్రేలాడుతున్నాడు, చుట్టూ ఎవరు సహాయం చేయడానికి కూడా లేరు, ఆ గాడిదని ఎక్కాడు, అది వెళ్ళిపోయింది, వ్రేలాడుతున్నాడు అనగానే యోవాబు వెళ్ళి ఒకడు వెళ్ళి ఒక్క బాణం వేసి సంధించాడు. అంతే. ఏం జరిగింది? దెబ్బకి చనిపోయాడు. ఒక్క దెబ్బతో అబ్షాలోము చనిపోయాడు. అంతే. అబ్షాలోము రాజపుత్రుడే, అబ్షాలోము సౌందర్యవంతుడే, కానీ అబ్షాలోము మరణించాడు, చనిపోయాడు. ఈ లోకములో మనకున్నది ఏది కూడా మనలను విమోచించలేదు. ఈ లోకములో మనకున్న ఎవరు కూడా మనలను పాపము నుండి విడిపించలేరు. రక్షణ, పాపక్షమాపణ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకు మరణించాడు అబ్షాలోము? అబ్షాలోము మరణానికి కారణం ఏం చెప్పాలంటే ఆత్మీయ ఎదుగుదల లేని జీవితం. ఎందువలన మరణించాల్సి వచ్చింది అంటే ఆత్మీయ ఎదుగుదల లేని స్థితి. ఏమండి, నేను రక్షించబడ్డాను, ప్రభునందు విశ్వాసం ఉంచాను, బాప్తిస్మం పొందాను, చాలా సంతోషం, కానీ ఆత్మీయ ఎదుగుదల లేకుండా జీవిస్తూ ఉన్నావు. దేవుడు కోరిన ఆత్మీయ స్థితి లేకుండా జీవిస్తూ ఉన్నావు. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? అమ్మా, చాలా సందర్భాల్లో ఇట్లా కూటాలకు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి ముందుకు వస్తారు. ముందుకు వచ్చి అడుగుతారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయమంటావమ్మా? నేను ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి. మంచిదే, సంతోషంగా మేము ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేస్తే ఆత్మీయంగా ఎదిగిపోతావా? అమ్మా, ఆత్మీయంగా ఎలా ఎదగాలి? మొదటిగా వాక్యము ద్వారా ఆత్మీయంగా నీవు బలపడాలి. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా? వాక్యము ద్వారా. 119వ కీర్తన మొదటి నుండి చదువుదాం. వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడాలి. వాక్యము వినుట, వాక్యమును ధ్యానించుట, ఆత్మీయంగా దేవునిలో నీవు ఎదగాలి. 119వ కీర్తన మొదటి నుండి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. దేనిని అనుసరించి? వాక్యమును అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. ఎవరు ధన్యులు? కూటానికి వచ్చిన వాళ్ళు ధన్యులు, కూటంలో భోజనం చేసిన వాళ్ళు. పాపం ఒక పెద్ద ఆయన ఉన్నాడు మా ఊర్లో. ఈ మధ్య ఉయ్యూరు సంఘం వరకు గృహ దర్శనాలు చేశాం. ఉయ్యూరు సంఘంలో ఉన్న కుటుంబాలు ప్రతిరోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు గృహ దర్శనాలు చేస్తే ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 2 నెలలు పట్టింది. అన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో అనేక సంఘాలు ఉన్నాయి, వాటికి ఇంకా వెళ్ళాల. అలా అప్పుడప్పుడు ఈయన మన దగ్గరకు వస్తుండేవాడు. సరే, ప్రక్కనే ఇల్లు ఉందని ఆయన దగ్గరకు కూడా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. నేను వస్తానండి, నాకు ఇష్టమేనండి, ప్రతి సంవత్సరం కూటాలకు మాత్రం వచ్చి భోజనం చేసి వెళ్తానండి. అబ్బా, అదేనా ధన్యత? ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమును
అనుసరించి నడుచువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అది ఎవరు ఆత్మీయంగా బలపడతారు? ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యమును అనుసరించి జీవించినప్పుడు, వాక్యమును ధ్యానించి వాక్యానుసారముగా జీవించినప్పుడు దేవునిలో ఆత్మీయంగా మనము ఎదుగుతామమ్మా. వాక్యమును ధ్యానించే వారముగా ఉందాం. అనుదినము దేవుని వాక్యమును ధ్యానము చేయాలి. దివారాత్రము దానిని చెప్పండి ధ్యానించువాడు అంతే. దేవుని వాక్యము ధ్యానిస్తూ వాక్య ప్రకారం జీవిస్తే ఆత్మీయంగా ఎదిగే వారముగా ఉంటాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ మాటలు వివరిస్తూ అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులో వివరిస్తూ దేవుని వాక్యం మీ యందు ఎందుకంటే దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యము మీలో నిలిచి ఉండుట వలన మీరు బలము పొంది ఏం చేస్తున్నారో వివరిస్తూ అన్నాడు, మీరు దుష్టుని జయించిన వారు. ఎవరి మీద జయం పొందాలి? మనం దుష్టుని జయించాలమ్మా. ఉదయమే చెప్పాను, దుష్టుడంటే ఎవరు? ఉన్నాడా మీ ఇంటి పక్క కూడా సామ్యాలు? దుష్టుడంటే ఎవరు? అపవాది. మీరు బలవంతులు. ఎందువలన బలవంతులు? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దానివల్లనే మీరు దుష్టుని జయించినవారు. ఆత్మీయ ఎదుగుదల లేని స్థితి వలన అబ్షాలోము ఏమైపోయాడు? చనిపోయాడు. ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏం చేయాలి? మొదటిగా నేను అన్నాను, వాక్యమును ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలి? దివారాత్రము ధ్యానించాలి. ధ్యానించటమే కాదు, వాక్య ప్రకారము జీవించాలి. రెండవది, మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి అమ్మ? ఏముండాలి? ప్రార్థన. అన్నీ ఉంటున్నాయి కానీ మన జీవితంలో ప్రార్థన మాత్రం ఉండట్లేదు. ప్రార్థనకు మాత్రం సమయమే ఉండట్లేదు. ఎక్కడ ఉంటుందండి టైము కదా? పనులకు వెళ్ళాలి, పిల్లలను సర్దుకోవాలి, భోజనాలు వండుకోవాలి, వాటిని బాగా తిని తేపాలి. అన్నిటికీ టైం ఉంటుంది కానీ ప్రార్థనకు మాత్రం టైము, ప్రార్థనలో సమయం గడపాలి. అందుకే నీవు ఓడిపోతున్నావు, శక్తిహీనుడవైపోతున్నావు, బలము లేని స్థితిలో జీవిస్తున్నావు. ఆత్మీయ బలము లేదు నీలో. అపవాదిని జయించలేకపోతున్నావు. లోకాశలు, శరీర క్రియలపై జయము పొందలేకపోతున్నావు. ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. మోకాళ్ళ అనుభవం ఉండాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. ఆ ప్రార్థన బలమే నిన్ను నడిపిస్తుంది. ఆ ప్రార్థనా శక్తితోనే నీవు జయిస్తావు. ఆత్మీయంగా ఎలా బలపడతామండి? ప్రార్థనా జీవితము ఉండాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. లూకా సువార్త 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమే 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కి. దేని కొరకు వెళ్ళాడంటమ్మా? ప్రార్థన. కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంత ప్రార్థన.
అదేంటి, ఆయన దేవుడు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనే ప్రార్థన చేస్తున్నాడు, మనకు ప్రార్థన చేయడము నేర్పిస్తున్నాడు. ఏకాంత ప్రార్థన కావాలి జీవితంలో. ఆదివారాలు మందిరాలు ఫుల్గా ఉంటాయి, అవునా? విజ్ఞాపన ఉందండి, ప్రార్థన కూడిక ఉంది, ఉపవాస ప్రార్థన ఉందంటే మాత్రం కనబడతామా మనం? కనబడం. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనలో ఏముంది? బలం ఉంది, శక్తి ఉంది. సమయమందును అసమయమందును ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు ప్రార్థన. ఏమన్నా నాకు ప్రార్థన చేయటం రాదు కదండి, నీకు వచ్చిన విధంగానే ప్రార్థన చేయి. ఆయన మన ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. ఒక ఆమె 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తీర్మానం చేసిందంట. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి నేను. ఏమిటి ఆమె కోరిక అంటే, ఆమె ఇంటి పక్కన ఒక కొండ ఉందంట. ఇంటి ప్రక్కన ఒక కొండ ఉంది. ఆ కొండెళ్ళి పక్క చెరువులో పడిపోవాలి. ఆ కొండెళ్ళి చెరువులో పడిపోవాలి. ప్రార్థన ప్రారంభించింది. ఎన్ని రోజులు? 40 దినాల ప్రార్థన. గది కిటికీలో నుంచి చూస్తే ఏం కనబడుతుంది? ఇక అందుకని కిటికీ మూసేసింది. మూసివేసి ఇక మళ్ళీ నేను ఎప్పుడు తెరుస్తా ఈ కిటికీ? 40 రోజుల ఫర్వెంట్ ప్రేయర్, బాగా ప్రార్థన చేసి తీక్షణంగా ప్రార్థన చేసిన తర్వాత ఈ కిటికీ తెరుస్తాను. కిటికీ తెరిస్తే ఏమి ఉండకూడదు అక్కడ? ఆ కొండ ఉండకూడదు అనుకొని ప్రార్థన ప్రారంభించిందంట. 10 రోజులు చేసింది ప్రార్థన. తీవ్రమైన ప్రార్థనే, మంచిది. 20 రోజులు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, బాగా ప్రార్థన చేస్తుంది. మధ్య మధ్యలో కొంచెం తీసి చూద్దామా అనుకుంటుంటే దేన్ని? కిటికీ. అమ్మో వద్దులే, నేను ఎన్ని రోజులు అనుకున్నాను? 40 దినాలు అయిపోయింది. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి? కిటికీ తీసి చూడాలి. కిటికీ తీస్తే అక్కడ ఏమి ఉండకూడదు? ఆ కొండ ఉండకూడదు. లేచింది, కిటికీ తీసి చూసింది, ఆ కొండ అక్కడే ఉంది. ఆ కొండ అక్కడే ఉంది. అప్పుడు అందంటేమా, నేను ఎప్పుడో అనుకున్నా ఈ కొండెల్లా చెరువులో పడదని. ఎప్పుడు అనుకుందంట? అంటే విశ్వాసం ఉంచి చేసిన ప్రార్థన, విశ్వాసం లేకుండా చేసిన ప్రార్థన. మనం చేసే ప్రార్థన కూడా ఇలానే ఉంటుంది. విశ్వాసము లేని ప్రార్థన. సరి అయిన ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన శక్తి గలది, ప్రార్థన బలమైనది, ప్రార్థన దేవుని కార్యములు జరిగిస్తుంది. ఆత్మీయంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ప్రార్థన చేసినప్పుడు బలపడతాం. ఆత్మీయంగా ఎప్పుడు బలపడతాము? మొదటిగా నేను అన్నాను, వాక్యము ధ్యానించుట ద్వారా. ఆత్మీయంగా ఎప్పుడు బలపడతాం? ప్రార్థన చేయుట ద్వారా. ఇంకా ఆత్మీయంగా ఎప్పుడు బలపడతామంటే ఆత్మ ద్వారా మనము బలపడతాం. దేని ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముని ద్వారా మనము బలపడే వారముగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉంటే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉంటే మనలను బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. ఆత్మశక్తి చేత నడిపించబడే వారముగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉంటే ఆత్మ ఫలాలు మనం ఫలిస్తాం. అమ్మ ఏ ఫలాలు? ఏ ఫలాలు అన్నాను? ఆత్మ ఫలాలు ఫలిస్తాం. చెప్తారా ఆత్మ ఫలాలు? ప్రేమ, ఏం మాట్లాడరేంటి? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, అయిపోయింది. మంచితనమా? దయాళుత్వము, మంచితనము, మధ్యలో ఒకటి ఎగరగొట్టేశారు. ఆశా నిగ్రహం ఆఖరికి వెళ్ళిపోయారు.
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. బాగానే మెలకుగానే ఉన్నారమ్మా. ఆకలేస్తుంది, అందుకే మీకు నిద్ర రావట్లా. పరిశుద్ధాత్ముడు హృదయములో ఉంటే, ఆత్మ ద్వారా నడిపించబడితే ఏ ఫలాలు ఫలిస్తాం? ఆత్మఫలములే ఫలిస్తాం. ప్రభు కోరిక కూడా అదే. ఆత్మఫలములు మనము ఫలించాలన్నది ప్రభు ఉద్దేశం. ఆత్మఫలములు ఫలించే వారముగా ఉందాం. ఆత్మీయంగా ఎదగాలంటే పరిశుద్ధాత్ముడు మనలను నడిపించాలి. ఆత్మ ద్వారా బలపడతాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము గాక. ఆ మాటలు గమనిస్తే దేని ద్వారా జరుగుతుందో వివరిస్తూ ఉన్నాడు అక్కడంతా. దేని ద్వారా అంట? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడు? ఈ కార్యములన్నీ మనము జరిగించే వారంగా ఉంటాం. 4వ వచనం మరలా చదువుదాం, చూడండి. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. ఇవన్నీ ఎలా సాధ్యము? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడే ఇవన్నీ మీరు చేయగలరు. అవును, పరిశుద్ధాత్ముని ద్వారా గొప్ప కార్యములు మనము చేయగలుగుతాం. దేవుని చిత్తానుసారముగా మనము జీవించగలుగుతాం. దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం, అబ్షాలోము ఆత్మీయంగా ఎదగని స్థితిలో ఉన్నాడు. మరి మనము ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి? మొదటిగా వాక్యమును ధ్యానించాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది ఆత్మ నడిపింపుతో ముందుకు సాగాలి. ఆఖరుగా 4వది విశ్వాసము కలిగి ఉండాలి. అమ్మ, ఏం కలిగి ఉండాలి? విశ్వాసములో బలపడినప్పుడు, దేనిలో బలపడినప్పుడు? విశ్వాసములో బలపడినప్పుడు మనము ఆత్మీయంగా ఎదిగే వారముగా ఉంటాం. దేనిలో బలపడినప్పుడు? విశ్వాసములో బలపడినప్పుడు. విశ్వాసము ఏమవ్వాలో తెస్సలోనికైలకు పౌలు రాస్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వివరిస్తూ అంటున్నాడు, సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము. ఆ మాటలు గమనించండి. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎలా అంట? బహుగా. అమ్మ, ఏమవుతుందంట? విశ్వాసము అభివృద్ధి పొందుచున్నది. అయితే ఎలాగంట? బహుగా అభివృద్ధి పొందుచున్నది. అమ్మ, విశ్వాసములో ఎదిగే వారముగా ఉండాలి. విశ్వాసము ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఇంకా విశ్వాసములో బలపడాలి. ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని కొరకు సాక్షులుగా మనము జీవించాలి. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచున్నది. ఎంత మంచి మాట అది. ఆఖరిగా ఇంకొక వచనం చదువుదాం. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? విశ్వసించిన వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? విశ్వసించిన వాడు లోకమును జయించువాడు. అర్థమైందన్నమాట. విశ్వసించిన వాడు ఏమవుతాడంట? లోకమును జయించువాడు. ఎవరి మీద విశ్వాసం?
సర్వశక్తుడైన దేవుని మీద విశ్వాసం. అబ్షాలోము మరణించాడు, యవన ప్రాయములోనే చనిపోయాడు. దీనివలన ఆత్మీయ ఎదుగుదల లేని స్థితి. మనం ఆత్మీయంగా ఎలా బలపడాలి? మొదటిగా చెప్పాను నేను, వాక్యమును ధ్యానించుట ద్వారా. రెండవది ప్రార్థన చేయడం ద్వారా. మూడవది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. నాలుగవది విశ్వాసములు అభివృద్ధి చెందుట ద్వారా. విశ్వసించుట ద్వారా లోకమును జయించుదురు అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉండగా, ఈ రాత్రి ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకుందాం. ఆత్మీయంగా బలపడే వ్యక్తిగా నన్ను తీర్చు ప్రభువా. వెనకబడిన స్థితి నుండి దూరపరచు. ఇంకా పాపములో లోకములో జీవిస్తున్నాను, నన్ను విడిపించమని ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో తలలు వంచి ప్రార్థన చేద్దాం. నీ సన్నిధికి నేను వస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాను. అబ్షాలోము సమాధానమునకు తండ్రి, కానీ అతని జీవితంలో సమాధానం లేదు. కుటుంబంలో సమాధానం లేకుండా చేశాడు. రాజ్యములో సమాధానం లేదు. ఈ రాత్రి దేవుని సన్నిధికి రా. ఆయన సమాధానకర్త. నిజమైన సమాధానము దయచేవాడు మన ప్రభువే. రాజపుత్రుడే మన ప్రభు. రాజు, రాజులకు రాజు. సౌందర్యవంతుడే, కానీ అది ఆత్మీయ సౌందర్యము కాదు. నీ జీవితంలో అంతరంగ సౌందర్యమును ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధతను ప్రభు కోరుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి రాత్రి. ప్రభువా, పరిశుద్ధత నాలో దయచేయి. అంతరంగ సౌందర్యం, నిజమైన సౌందర్యము నాలో దయచేయి. ఆత్మీయ ఎదుగుదల దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాక్యమును ధ్యానించే కృపనివ్వయ్యా. ప్రార్థించే కృపను దయచేయి ప్రభువా. ఆత్మశక్తితో బలపడుతూ నీలో ఎదిగే కృపను దయచేయి. విశ్వాసములో బలపడుతూ ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ఎదిగిన వారమేనా? ఇంకా దిగజారిపోతున్న స్థితిలో ఉన్నామా? ఈ రాత్రి మనలను మనం పరిశీలించుకుందాం. ప్రభు సన్నిధికి చేరువచ్చి, నీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు ప్రభువా. పాపక్షమాపణ కావాలి, నాకు రక్షణ భాగ్యము కావాలని నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి రాత్రి ఎవరైనా తీర్మానం చేసేవారుంటే, ఈ రాత్రి రక్షణ పొందుతాను, ప్రభు నాకు కావాలి, శిలువ రక్తములో కడుగబడతానని తీర్మానం చేసేవారుంటే ఒక్కసారి మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభునందు విశ్వాసం ఉంచుతాను. నేను ఆయన రక్తములో కడుగబడతాను. రక్షణ కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి, నిత్య రాజ్యము కావాలి, నశించిపోని స్థితి నాకు కావాలని ఆశించిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. రక్షించబడిన నీవు ఆత్మీయంగా బలపరచు ప్రభువా. వెనకబడిన స్థితి నాది, వెనకడుగు వేసిన స్థితి, ఇంకా లోకములో జీవిస్తున్న స్థితి, ఆత్మీయంగా బలపరచమని దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపంతటికై స్తోత్రాలు ప్రభువా.
రక్షణ కొరకు వారి హృదయాల్లో చేసిన తీర్మానాన్ని స్థిరపరచండి. ఎవరైనా ప్రభువా సిగ్గుపడిన వారు ఉంటే వారి హృదయంలో వారు చేసిన తీర్మానాన్ని మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. పాపక్షమాపణ అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షించబడిన నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడే కృపను దయచేయండి. ఈ 2 దినాల సభలను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా రేపటి దినం కూడా మీ దాసులు మీ పక్షాన నిలబడబోతూ ఉండగా వారిని ఇంకనూ బలపరచండి. రేపటి దినం కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభువా, వాక్యమును ప్రతి హృదయములో ఫలింపచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.